హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు ఉన్నారు. నమస్తే సార్. సో వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలక నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీటు అనౌన్స్ చేసే ముందు కూడా చెప్పారు ఆయన తండ్రి లాంటి వాడు అని చెప్పేసి. సో అలాంటి వ్యక్తి గురించి ఈరోజు చాలా నెగిటివ్ గా ఒక ప్రచారం జరుగుతుంది మీడియాలో. ముఖ్యంగా అతను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వేరే పార్టీకి జంప్ అయిపోతున్నాడు అంటూ కూడా చెప్పుకుంటున్నారు. సో నిజంగా బొత్స సత్యనారాయణ గారు వేరే పార్టీకి జంప్ అవుతున్నారా? వాటమిని ముందాయన గ్రహించాడా? రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడు కూడా చాలా డైనమిక్ గా ఉంటాయి. మనకు ఒక సామెత ఉంది, రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనేటువంటి వాళ్ళు ఉండరు, అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటారు. మీరు ఏ బొత్స సత్యనారాయణ గారి గురించి అయితే మాట్లాడుతున్నారో అదే బొత్స సత్యనారాయణ గారు విజయమ్మ గారి గురించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మాట్లాడారో మనం అందరం చూసాం. అవును. జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలా మాట్లాడారో కూడా మనం చూసాం. చూసినప్పటికీ మళ్ళీ ఈ పార్టీలోనే చేరారు, ఈ పార్టీలో పెద్దపీట వేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు అయిపోగానే మంత్రులందరినీ పీకేస్తాము, కొత్త వాళ్ళని పెడతా ఉన్నప్పుడు ఒక రకంగా తిరుగుబాటులాగా ఆయన చేయటం జరిగింది. ఆయన తీయలేనటువంటి పరిస్థితిలో కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బొత్స సత్యనారాయణ అనేటువంటి వాడు రాజకీయ దురంధుడు, దాంట్లో అనుమానం ఏం లేదు. ఉన్న వాళ్ళల్లో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత. ఓకే. సో అలాంటి వ్యక్తికి ఏ సందర్భంలో ఎలాంటిది పని చేయాలి, నిర్ణయం తీసుకోవాలనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. అయితే ఆయనకి ఏదైతే ఉందో చీపురుపల్లి అనేటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ఎన్నికవుతూ వస్తున్నారు. అక్కడ మాత్రం ఆయన కుటుంబ సభ్యులకి మంచి పట్టు ఉంది. కాబట్టి ఆయనకి గెలవటానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు, ఇప్పుడన్నా ఏదన్నా మరీ అనుకోని పరిణామం జరిగితే తప్పితే. కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు లేకపోతే ఎలాంటి వాళ్ళు కలిసినప్పుడు ఏంటంటే మాటల సందర్భంలో వాళ్ళ మనసులో మాట పంచుకుంటూ ఉంటారు. సహజంగా ఇవన్నీ కూడా ప్రైవేట్ టాక్స్. ఓకే. సో మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో బొత్స సత్యనారాయణ గారు మిమ్మల్ని ఇలా విమర్శిస్తున్నాడు అని చెప్పేసిన ప్రశాంత్ కిషోర్ని ఆయన అడిగితే, ఇంటర్వ్యూ చేసి ఆయన అప్పుడు మాత్రమే ఆయన విషయం బయటపెట్టాడు. నన్ననే ముందు ఆయన ఏం చేశాడో చూసుకోమనండి, ఆయన గెలిస్తే పార్టీ మాడటానికి రెడీగా ఉన్నారని ఒక మాట వదిలేడు. ఆ మాట నిజమా అబద్ధమా అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారు చెప్పాలి. ఆయన దాని గురించి నోరు తెరవట్లేదు. కానీ ఈ లోపల ఆయన రాసినట్టుగా ఒక లేఖ అనేటువంటిది మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంటే ఏ విధంగా? నాకు ఇదిగో పలానా కారణాల మూల నేను రిజైన్ చేశాను, ఇదిగో ప్రజాదరణ మనం కోల్పోతున్నాము, ఈ తప్పులు చేశామని కొన్ని దాంట్లో ఆయన మెన్షన్ చేసినట్టుగా కనిపిస్తోంది. చదివితే కూడా అది నిజమేనేమో అనేటువంటి అనుమానం కూడా కలిగేటువంటి ప్రమాదం ఉంది. అంత బాగా దాన్ని డ్రాఫ్ట్ చేశారు. ఓకే. ఆ లెటర్ హెడ్ మీద చేసి అన్ని రకాలుగా చూస్తే నిజం అనేటట్టుగా ఉంది, కానీ కాకపోతే అది ఫేక్ అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి మనకేంటంటే ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు సహజంగానే. అలాంటి దానికి అవకాశం ఇచ్చినట్టు అయింది. అందులో ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా 1 డే ముందు అది రావటం, అది బాగా వైరల్ అవటం సోషల్ మీడియాలో చూసేటప్పటికి ఏంటంటే వాళ్ళ పార్టీలోనే వాళ్ళకు ఒక రకమైనటువంటి అపనమ్మకాన్ని కల్పించడానికి. ఎందుకంటే ఈ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడే అతను చేసే పనులే ఇవి. రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య తగాదాలు పెట్టి కులాల వారీగా మతాల వారీగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అవిశ్వాసం కల్పించి, ఇప్పుడు 2019 ఎలక్షన్లో చూసాం, ఒక కులాన్ని ఒక సామాజిక వర్గాన్ని భూతంలాగా చూపించి ఈ సామాజిక వర్గం మొత్తం రాష్ట్రాన్ని దోచేసుకుంటాంది, మిగతా అన్ని సామాజిక వర్గాలకి అన్యాయం చేస్తుంది అనేటువంటి ఒక నెరేటివ్ ఆయన క్రియేట్ చేసి అంత మెజారిటీ తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి అంత వస్తుంది అనేటువంటిది వాళ్ళు కూడా ఊహించలేదు. మొటాబట్టిగా ఒక 100 నుంచి 110 సీట్లు 120 సీట్లు గెలుస్తారంటున్నారు, కానీ 151 వస్తాయని చెప్పి ప్రశాంత్ కిషోర్ కూడా అనుకోలేదు. వచ్చిన తర్వాత అదంతా కూడా ఎవరి ఖాతాలో వాళ్ళు ప్రశాంత్ కిషోర్ నా మూలానని ఆయన అంటాడు, నాకున్న ప్రజాదరణ మూలానని ఈయనంటాడు. ఎలక్షన్ అయిపోగానే ఆయన అసలు దీనికి దూరంగా ఆయన వెళ్ళి బీహార్లో రాజకీయం చేసుకుంటున్నాడు. కానీ కనిపించిన చోటల్లో 1 సంవత్సర కాలంగా ఏ మీటింగ్ లో మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, భారీ తేడాతో ఓడిపోతున్నాడు అని 2-3 సందర్భాల్లో మాట్లాడితే ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులందరూ అతని మీద దాడి చేశారు మాటలతో. ఏమని, ఇతను సరుకు అయిపోయినాడు, మేము తరిమేసినాడు, ఇతని దగ్గర ఏమి లేదు, అతనిలో ఉన్నటువంటి స్ట్రాటజీస్ అన్ని మేము ఆవుపోసను పట్టేసాము, మాకు తెలిసిపోయింది అని చెప్పేసి అని ఒక్కొక్కళ్ళు ఇందాక మీరు చెప్పిన బ్యాచ్లో వాళ్ళందరూ కూడా తలా ఒక మాట మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇవాళ అదే ఐపాక్ ఎవరైతే స్థాపించారో ఐపాక్ అనేటువంటిది వాళ్ళే వీళ్ళకి కూడా సర్వీసెస్ ఇస్తున్నారు.
ఇప్పటి వరకు కూడా అదే అయిపోయాక, కాకపోతే ఆయనకి ప్రశాంత్ కిషోర్ కు సంబంధం లేదు, కానీ ఆయన శిష్యులే ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో ఈ సందర్భంలో వచ్చినటువంటి ఒక పెద్ద అపవాదు లాంటిది అది, ఒక రకంగా చెప్పాలంటే బొత్స సత్యనారాయణ గారు లాంటిది. జగన్మోహన్ రెడ్డికి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పించింది ఆయనకి. అందుకని ఏంటంటే దాన్ని ఖండిస్తూ అదేం లేదు ఇదేం లేదని వాళ్ళు మాట్లాడటం జరుగుతూ ఉంది. దాన్ని అంత పెద్ద సీరియస్ గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎడిదిరిగి రేపు పొద్దున ప్రతిపక్షంలో కూర్చోవటం అనేటువంటిది వాళ్ళకి ఏం కొత్త కాదు కదా. 2014 నుంచి 19 మధ్యలో వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎవరైనా, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజాస్వామ్యంలో గెలిపోవటం అనేవి సహజం. రైట్. అంటే ఇక్కడ బొత్స గారు వెళ్ళిపోతే, అంటే మీరే అంటున్నారు సీనియర్ నాయకులని, మరి ఆ సీనియర్ నాయకులు వెనకాల ఇంకెంతమంది వెళ్ళిపోతున్నారు, ఇంకెంతమంది రెడీగా ఉన్నారు? అంటే వెళ్ళటానికి అవకాశాలు ఉండవండి. కారణం ఏంటంటే గెలిచిన వెంటనే ఇప్పుడు మనం లాస్ట్ ఎలక్షన్స్ లో చూసాం, ఒక 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించారు. వాళ్ళు మామూలుగా సాంకేతికంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీలో చేరలేకపోయారు. బయట నుంచి మద్దతు ఇస్తూ వాళ్ళ వైపు ఉన్నారే గాని చేరాలి అంటే ఏంటంటే వాళ్ళు పదవులకు రాజీనామా చేసి చేరాలి, లేదా రూల్కి విరుద్ధంగా వీళ్ళు చేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో ఏం ప్రతిజ్ఞ చేశారు, చంద్రబాబు నాయుడు లాగా నేను వచ్చిన వాళ్ళందరినీ లాక్కోను, వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వను, నా దగ్గరికి రావాలంటే వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్ట్ అయ్యి వస్తే చూస్తానన్నారు. రాజీనామా చేస్తే గెలుస్తారో లేదో వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి మళ్ళీ రాజీనామా చేయకుండానే వాళ్ళకి మద్దతు ఇస్తూ కొనసాగారు. అట్లాగే ఇవాళ బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ లీడరు గెలిచి ఆ పార్టీలోకి అవుట్ రైట్ గా వెళ్ళటానికి లేకుండా ఒక అసోసియేట్ మెంబర్ గా ఉండటానికి అనేది ఆయన ఇష్టపడ్డు. అలాంటి పిచ్చి పని ఇంత అనుభవం ఉన్నటువంటి మనిషి చేయడు. కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళని డిమోరలైజ్ చేయటానికి, వాళ్ళలో వాళ్ళకి అపోహలు కల్పించడానికి ఇది ఒక రాజకీయ స్ట్రాటజీ. జరిగిందో లేదో మనకి తెలియదు. ఇప్పుడు రాజకీయ నాయకులు 100 మంది 100 రకాలుగా ప్రైవేట్ టాక్స్ లో మాట్లాడతారు. ఇప్పుడు ఇదే మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, పార్టీ లేదు బొక్క లేదు అన్నాడు ఒకసారి ప్రైవేట్ టాక్ లో. అంత మాత్రాన్ని పార్టీని వదిలేశాడా? ఇవాళకి కూడా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు కదా. అది ప్రశాంత్ కిషోర్కి గౌరవం కాదు. తర్వాత అలాంటి పిచ్చి పని చేస్తాడు అంత సీనియర్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణ లాంటాడని మాత్రం నేను అనుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.